వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే పవన్ కళ్యాణ్ లా ప్రశ్నించే ధైర్యం ఒక్క టీడీపీ నేతకు కూడా లేదా అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ కేంద్రంగా ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనే కాన్ఫ్లిక్ట్ ఒకటి తెర మీద తీసుకొచ్చారు కొంతమంది తెలంగాణ కోహనా మేధావులు. ఈ రోజు చూసినట్లయితే అసలు ఏ ఇష్యూ ఏమీ లేదు అక్కడ. ఆ ఇష్యూకి శాంటిటీ కూడా లేదు ఆయన మాట్లాడిన దానికి. ప్రొఫెసర్ ముస్కులో ఆయన ఎన్నోసార్లు అమరావతి మీద విషయం చెప్పే ప్రయత్నం చేశారు. ఎన్నోసార్లు దాదాపు ఆయన ఒక 10,000 వీడియోలు ఉంటాయి ఇలా మాట్లాడినవి. కానీ ఎప్పుడు కూడా ఈ స్థాయిలో రివోల్ట్ రాలేదు. ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలు అమిత్ షా పవన్ కళ్యాణ్ కూర్చొని ఈయన వెళ్లి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని అడిగారు. చంద్రబాబు నాయుడు షార్ట్ టైం ఫ్రెండ్, జగన్మోహన్ రెడ్డి లాంగ్ టైం ఫ్రెండ్. సో మీరు జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వార్న్ చేశారు అని చెప్పి ఆ విషయాన్ని ఆయన నాదెండ్ల మనోహర్కి రుద్దే ప్రయత్నం చేశారు, పవన్ కళ్యాణ్కి రుద్దే ప్రయత్నం చేశారు. ఆయన మాట్లాడిన ఈ ఇష్యూలో అంత ఇంటెన్స్ ఉంది కాబట్టి, ఎందుకంటే కూటమి రూపంలో ఉన్న 3 పార్టీలని ఈ ఇష్యూ హిట్ చేసింది. టీడీపీ బీజేపీ సంబంధాలని క్వశ్చన్ చేసింది. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దగ్గర అన్న అనుమానాలను తీసుకొచ్చింది. అండ్ దెన్ పవన్ కళ్యాణ్ వెళ్లి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమంటారా అని వైసీపీ సీరియస్ అయ్యేదాకా మ్యాటర్ వెళ్ళింది. 3 పార్టీలని హిట్ చేసింది కాబట్టి ఆ ఇంటెన్స్ ఉంది కాబట్టి జనసేన రియాక్ట్ అయింది. ఆయన మీద కేసులు పడ్డాయి. అయితే ఈ ఇష్యూలో కేసులు పడిన తర్వాత ఆయన సారీ చెప్పారు. బేషరతుగా సారీ అన్న తర్వాత కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బేషరతుగా ఆ సారీకే కట్టుబడి ఉంటారు. బట్ ఆయన దాన్ని కూడా బ్రేక్ చేశారు. మేధావి మళ్ళీ పేరు ఆయనకి. అలా బ్రేక్ చేసిన తర్వాత మళ్ళా ఏం చేశారు, మీరు యుద్ధం మొదలు పెట్టారు, నేను ముగిస్తానంటూ కూడా మాట్లాడారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయన మీద కేసులు పెట్టొద్దు, అయితే ఇక విశ్లేషకులు అనే వాళ్ళు విశ్లేషణాత్మకంగా ఉంటే బాగుంటుంది ఇలా మాట్లాడకుండా అని చెప్పి ఒక సజెషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. బట్ అదే సమయంలో ఆయన బీజేపీని కూడా ప్రశ్నించారు, అమిత్ షా అంటే మీరు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి. ఎట్ ద సేమ్ టైం ఆయన మీద కేసులు పెట్టొద్దు, ఆయన మీద ఏమి అరెస్టు లాంటివి ఏమి ఉండొద్దు అని చెప్పి ఆయన సూచించారు కూడా. ఒక సూచన కూడా జారీ చేశారు తన పార్టీ శ్రేణులకు. అందరితో ఆయన మళ్ళా సారీ చెప్పారు. అప్పుడన్నా ఆ సారీ కట్టుబడి ఉండాల్సింది. ఆ తర్వాత ఏం జరిగింది, మళ్ళా డీజీపీని కలిశారు, తనకు సెక్యూరిటీ ఇవ్వాలని కోరారు, తన ఇంటికి పోలీసులు వస్తున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది. మళ్ళా మరుసటి రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఒకవైపు నా దగ్గరికి ఎవరు ఏపీ పోలీసులు రాలేదు, అరెస్ట్ చేస్తా అనే ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ లేదు, ఇదంతా ఫేక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఖండిస్తూనే, మరోవైపు నన్ను అరెస్ట్ చేస్తే నేను ఆత్మకథ రాస్తానంటూ కూడా మాట్లాడారు. ఎట్ ద సేమ్ టైం ఆయన పక్కనే కూర్చున్న పాసం యాదగిరి లాంటి వాళ్ళు జర్నలిస్టుల ముసుగులోని వీళ్ళు మాట్లాడిన విధానం, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారం కావచ్చు, అదేవిధంగా అక్కడి నుంచి దాన్ని అడుతిప్పి ఇడిదిప్పి హెరిటేజ్ బ్యాన్ దాకా తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడుకి అండ్ లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి హౌ డేర్ యూ టీడీపీ అంటూ కూడా ఒక ఆవిడ మాట్లాడింది. చూడండి ఇది ఎంత దూరం వెళ్ళిందంటే అంత దూరం తీసుకెళ్లారు. మరి ఈ ఇష్యూలో తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అన్న వాదాన్ని కూడా తీసుకొచ్చారు. ఫస్ట్ హరీష్ రావు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. హరీష్ రావు ఇన్వాల్వ్ అయిన తర్వాత హరీష్ రావు ఏమన్నారంటే, అసలు మీరు తెలంగాణ మేధావిని టచ్ చేస్తారా, మీకు తెలంగాణ వాళ్ళంటే అంత చులకన, అది ఇదని చెప్పేసి ఆయన ఏదో మాట్లాడారు. ఇదే హరీష్ రావు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు నిరసనలు జరుగుతూ ఉంటే హైదరాబాద్ లో ఐటీ ఎంప్లాయీస్ రూపంలో, వాటితో మనకేం సంబంధం మన రాష్ట్రంలో అని మాట్లాడారు ఈ పెద్ద మనిషి. అందుకే హరీష్ రావు మీద ఆ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఎక్కడ ఈ ఇష్యూ టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తుందో వాళ్ళకి సెంటిమెంట్ కలిసి వస్తుందేమో అని చెప్పి కవిత భయపడినట్టున్నారు. ఆవిడకి తన జనం ముందు ఒక ఫేస్ కావాలి అంటే ఈ రోజు తన పార్టీకి తను కూడా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఆవిడ ఈ ఇష్యూని అందుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ధర్నా చేస్తానంటూ కూడా మాట్లాడారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ధర్నా చేస్తానన్నా ఇదేం లాజిక్ నాకు అర్థం కాదు. అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేయొద్దు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. నన్ను ఎవరు అరెస్ట్ చేయడానికి రాలేదు, నాకేమి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, జస్ట్ కేసులు మాత్రం ఫైల్ అయినాయని చెప్పి నాగేశ్వరే స్వయంగా ఖండించారు. అయినా సరే ఈవిడెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ధర్నా చేస్తానంటది. అందరితో ఆగలేదు ఈవిడ. ఆ తర్వాత చాలా పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడింది. అమరావతి గురించి మాట్లాడింది. మీకు ఎందుకు నీళ్లు వస్తా ఉంటే మీరు అది పట్టించుకోండి, మా రాష్ట్రం గురించి మీకెందుకు అని మాట్లాడింది. మీరు ఆంధ్ర వాళ్ళు రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు అని వాళ్ళ తండ్రి అహంకారాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేసింది. అంతేకాదు ఇంకా చాలా దారుణంగా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు, చంద్రబాబు నాయుడు గురించి కావచ్చు. అసలు ఎక్కడ నాగేశ్వర్ చేసిన కామెంట్స్, ఎక్కడ అమిత్ షా అండ్ పవన్ కళ్యాణ్ కామెంట్స్, ఎక్కడ ఏదైతే హెరిటేజ్ బ్యాన్ అండ్ దెన్ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ వ్యవహారం, బోడిగుండికి మోకాలకి లింక్ పెడతారని చెప్తారు కదా పెద్దవాళ్ళు, అలాగే లింక్ పెట్టే ప్రయత్నం చేశారు వీళ్ళు. అగైన్ మళ్ళా ఇక్కడ ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనే సెంటిమెంట్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే ఇది. అసలు ఆల్రెడీ తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో జరిగింది, దానికి ఎంత శాంటిటీ ఉంది, మొత్తం సబ్బండ వర్గాలు రోడ్డు మీదకి వచ్చి ఎంతో మంది పిల్లలు ప్రాణాలు పోతే గానీ తెలంగాణ ఉద్యమం ఆకాంక్ష పూర్తి కాలేదు. అందుకే ఆ స్థాయిలో ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ దిగొచ్చి తెలంగాణ రాష్ట్ర విభజనకు ముందుకు వస్తే బీజేపీ కూడా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్న పార్టీలన్నీ కూడా ఈవెన్ టీడీపీ ఆ రోజు తెలంగాణకు మద్దతు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ జరిగిన తర్వాత మళ్ళా ఈ రోజు మళ్ళా తెలంగాణ ఉద్యమం అంటున్నారు. ఇక్కడ హైదరాబాద్ ఆల్రెడీ మెట్రోపాలిటన్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీరు కామారెడ్డి దగ్గర నుంచి నల్గొండ దాకా చూసుకుంటే ఎంతో మంది ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ సెటిలర్స్ గా ఉన్నారు, సెటిల్ అయి ఉన్నారు. అంతేకాదు ఇక్కడ చూసుకుంటే ఎన్నో మీకు ఆల్రెడీ నిన్న పవన్ కళ్యాణ్ అడిగారు కదా, సూరత్ లో మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎల్లగొడితే మనం ఏం చేస్తాం, మహారాష్ట్రలో షోలాపూర్ లో మన వాళ్ళు ఉన్నారు, ఎల్లగొడితే
తెలంగాణ వాళ్ళు ఉన్నారు, వెళ్తే ఏం చేస్తామని. కానీ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అలా ఉంది ఈవెంట్ సిచ్యువేషన్. నిన్న మొన్న కాంగ్రెస్ నేతలు కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ మీద నానా దుర్భాషలు ఆడారు. చంద్రబాబు నాయుడు కూడా అంతే తిడతం జరిగింది. వీళ్ళంతా దీన్ని ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అన్న ఇష్యూగా రైజ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ ప్రజలు ఎంతో సమయంతో ఎంతో సహనంతో చూస్తా ఉన్నారు. వాళ్ళకి ఈరోజు తెలంగాణలో సమస్యలు కావాలి, రైతులు పడుతున్న ఆవేదన ఏంటో కావాలి, తమ పిల్లలు ఎలా ఎదగాలనే చూసుకుంటా ఉన్నారు. కానీ వీళ్ళు పిలిస్తే చిటికేస్తే రోడ్డు ఎక్కి ధర్నాలు చేసేందుకో, నిరసనలు చేసేందుకో, మరో తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చేందుకో వాళ్ళు సిద్ధంగా లేరు. మీరు చూడండి, ప్రజల వైపు నుంచి ఒక్కరైనా ఎవరైనా సరే రోడ్డు ఎక్కి దీని మీద నిరసన చేసే ప్రయత్నం చేశారా? కేవలం పొలిటికల్ పార్టీస్ మాట్లాడుతున్నాయి, జర్నలిస్టుల ముసుగులోని ఈ కొంతమంది బ్లాక్ మెయిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎక్కడ ప్రజలు రోడ్డు ఎక్కి దీని మీద నిరసన చేసే ప్రయత్నం చేయలేదు. సరే, ఈ ఇష్యూ ఇలా ఉంటే దీని మీద పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఆయన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణకు వద్దాం అనుకున్నారో దానికి ఆయన ప్రయత్నాలన్నీ కూడా 2000 మందితో సంజయ్ కన్వెన్షన్ లో సబ్ పెట్టుకుందాం అంటే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. అప్పటికి ఆల్రెడీ పొన్నం అనదన్న అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, అనిరుద్ధ్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూ వచ్చారు పవన్ కళ్యాణ్ మీద. వీళ్ళ భయం ఏంటంటే పవన్ కళ్యాణ్ బీజేపీ దించుతా ఉంది, బీజేపీ ఫేస్ గా పవన్ కళ్యాణ్ తెలంగాణలోకి వస్తున్నారు కాబట్టి ఎక్కడ మన ఓట్ బ్యాంక్ దెబ్బైతుందో అని వాళ్ళ భయం. అందుకే పవన్ కళ్యాణ్ సభకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఆయన వచ్చి ఆయన ఆఫీస్లోని, ఆయన ఇంటి దగ్గర ఆఫీస్లోని ప్రెస్ మీట్ పెట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ రోజు పవన్ కళ్యాణ్ గతంలో వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ సమర్థిస్తా ఉన్నారు. ఎందుకు సమర్థిస్తా ఉన్నారు? ఇంకొకరైతే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, హైకోర్టు కూడా వాళ్ళు వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ని డిస్మిస్ చేసింది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఎవరైనా సరే తన పర్యటనను, తన మాట్లాడుకున్న అంశాన్ని, మీటింగ్ ను మళ్ళా అగైన్ రీషెడ్యూల్ చేసుకుంటారు, లేకపోతే దాన్ని కొంచెం ఆపుతారు ఆ ఇంటెన్స్ తగ్గిందాగా. కానీ పవన్ కళ్యాణ్ అదే టెంపోలో హైదరాబాద్ రావడం, అదే విధంగా తన ప్రెస్ మీట్ కాల్ఫర్ చేయడం, తను ఆ 2000 మందితో ఏం మాట్లాడాలనుకున్నాను పార్టీ కార్యకర్తలతో అనే అంశాన్ని ప్రెస్ మీట్ వేదికగా మీడియాతో చెప్పే ప్రయత్నం. పవన్ కళ్యాణ్ అడిగిన కొన్ని క్వశ్చన్స్, ఆంధ్ర తెలంగాణ అనే విభజన విద్వేషం మీకు ఎందుకు అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. ఆ మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మీ అయ్యే జాగిరా అంటూ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తను పొలిటికల్ గా కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేయడం జరిగింది. మొన్న నేను టీటీడీ నుంచి 30 కోట్లు కొండగట్ట హనుమాన్ టెంపుల్ కి ఇప్పించాను అంటే కొంతమంది మేధావులు ఏమంటా ఉన్నారంటే టీటీడీ ఇచ్చింది, నువ్వేమన్నా ఇచ్చావా అంట. ఈ రోజు ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన ఏదైతే ఆయన చెప్పందో లేకపోతే ఆయన కోరుకుందో మరి ఎందుకు వచ్చినాయి 30 కోట్లు కొండగట్ట ఆంజనేయ స్వామికి? సో ఇక్కడ తెలంగాణ ఆంధ్ర భేదాలు ఎందుకు అని ఆయన చెప్తూనే గతంలో తను గద్దర్తోని ఎలా అసోసియేషన్ ఉండింది, ఎలా ఉండింది అని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు ఈ సోకాల్ జర్నలిస్ట్ అని ఎవరైతే చెప్తా ఉన్నారో వీళ్ళందరికీ తెలియదు ఏంటంటే ఆ రోజు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ 2009 సమయంలో. ఆ రోజు ఓయూ వేదికగా ఉస్మానియా యూనివర్సిటీలో ఈవినింగ్ టైంలో ఒక సభ పెట్టారు. ఆ రోజు ఆ వేదిక మీద ఓన్లీ గద్దర్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ తెలంగాణకు మద్దతుగా మాట్లాడారు. చాలా స్టూడెంట్స్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే. నేను ప్రత్యక్ష సాక్షిని ఆ ఇన్సిడెంట్ కు. ఆ రోజు ఆయన ప్రకాశం జిల్లాలో వెనుకబడతానని మాట్లాడుతూ ఆ జోగిని వ్యవస్థ గురించి ఒక పాట కూడా పాడటం జరిగింది. నేను చాలా సార్లు నా స్టోరీలో కూడా ప్లే చేస్తూ వచ్చాను. సో అలా పవన్ కళ్యాణ్ ఆ రోజు తెలంగాణకు మద్దతు ఇచ్చారు. తెలంగాణ వాయిస్ కూడా వినిపించే ప్రయత్నం చేసిన. బట్ పవన్ కళ్యాణ్ ని ఇప్పుడంటే ఈ జనరేషన్ కి ఎవరికి తెలియదు గతంలో ఏం జరిగింది అనేది, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ వాళ్ళు టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణలో జనసేన ఎందుకు ఉండకూడదు, తెలంగాణలో అసలు జనసేన పుట్టిందే తెలంగాణ వేదిక మీద కదా, ఎందుకు మీరు జనసేన మీద విషయం కక్కుతా ఉన్నారని క్వశ్చన్ చేస్తే ఒక్కరు కూడా సరైన సమాధానం ఇవ్వట్లా. ఎగైన్ మళ్ళా మాయ జాగిరి అని మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు గద్దర్ని ఆ స్థాయిలో మీ ఇంటి ముందు వచ్చి కూర్చుంటే గద్దర్ని ఎందుకు అవమానించారు, ఆయన బతుకున్నప్పుడు మీరు ఎందుకు ఎవరు మాట్లాడలేదంటే ఒక్కరు మాట్లాడలా. ఓవరాల్ గా కోదండరామ్ లాంటి వాళ్ళు ఒక్కరు తప్ప ఎవరు మాట్లాడలా. ఆయన కూడా రాజకీయంగా మేము ఇది చేస్తామంటే ఒప్పుకోమని మాట్లాడుతూ ఉన్నారు. ఇదే మేధావి. ఆ రోజు వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ జేఏసీ నుంచి టీడీపీని బయటకు పంపిన వ్యక్తి కోదండరామ్. సో వీళ్ళు చూడండి, మొత్తం పొలిటికల్ పార్టీస్ అన్ని ఈ రోజు బీజేపీ పవన్ కళ్యాణ్ ఒక ఫేస్ గా పెట్టి ముందుకు వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకించే ప్రయత్నం చేయాలని ఒక ఎజెండా తప్ప ఈ రోజు దాంట్లో అసలు మ్యాటరే లేదు వాళ్ళు మాట్లాడిన దాంట్లో. కానీ సరైన టైంలో ఎవరైనా సరే కౌంటర్ ఇవ్వకపోతే వాళ్ళు చేసిన విమర్శలు అలాగే ఉండిపోతాయి. అందుకే పవన్ కళ్యాణ్ తను ఏం చెప్పాలనుకున్న దాన్ని ఆ ప్రెస్ మీట్ రూపంలో స్పష్టంగా సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేసి ఇకనైనా ఈ విషబీజాలు నాటం ఆపండి అని చెప్పారు. సో ఇక్కడ చూడండి, ఇదే ధైర్యం టీడీపీ నేతలకు ఎందుకు లేదు? ఇదే నేను టైటిల్ పెట్టున్నాను. ఎందుకు లేదు టీడీపీ నేతలకు? ఇంకా గట్టిగా మాట్లాడాల్సిన టీడీపీ, ఇంకా గట్టిగా రైట్ ఉంది కూడా టీడీపీకి. ఇంకా మాట్లాడుకుంటే మనం తెలంగాణ వేదిక మీద నుంచే టీడీపీ పుట్టింది ఎన్టీఆర్ చేతుల్లోంచి. ఎన్టీఆర్ చేసిన సంక్షేమ పథకాలు ఒక్కరు చాలు కదా, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేయడం. ఆ స్థాయిలో ఎన్టీఆర్ 2 రూపాయల కిలో బియ్యం ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు ఆ పథకం కారణంగా? తెలంగాణ కాదా? చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాజధాని అని చెప్పేసి కదా ఆ రోజు హైటెక్ సిటీ దగ్గర నుంచి ఈరోజు హైదరాబాద్ దాకా ఏ స్థాయిలో డెవలప్ చేశారనేది. సో తెలంగాణ ఇష్యూస్ గురించి గట్టిగా మాట్లాడే రైట్ ఎవరికి ఉంది? జనసేన ఇంకా జూనియర్ వెన్ కంపేర్డ్ విత్ టీడీపీ.
టీడీపీకే కదా ఉంది. చంద్రబాబు నాయుడిని బూతులు తిడతా ఉన్నారు, హెరిటేజ్ ని బ్యాన్ చేస్తామంటారు, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను బూతులు తిడతా ఉంటారు, చొప్పు చూపిస్తా ఉంటారు, హౌ డేర్ యూ టీడీపీ అంటారు. ఆ తెలంగాణలో ఉన్న ఒకరిద్దరు నేతలు తప్ప, అది కూడా పాప పొగాకు జయరాం అనే పర్సన్, అలాంటి వాళ్ళు తప్ప ఏపీలో ఉన్న టీడీపీ నేతలు ఒక్కరు కూడా వీటి మీద ఎందుకు సమాధానం చెప్పట్లేదు? అంటే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని కామ్గా ఉండమని చెప్తున్నారా? సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు టీడీపీ డిఫెన్స్ ఆడుతూ ఉంటుంది, అటాక్ ఆడదు. ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే వైభవ్ సూర్యవంశీ, అతను 15 ఏళ్ల వయసులోనే ఈ రోజు ఒక హీరో అయ్యారు. అంత క్రేజ్ వచ్చింది అతనికి, అంత బ్రాండ్ వాల్యూ ఆ స్థాయిలో పెరిగింది. ఒక 4 మ్యాచ్ల్లో అంత పెర్ఫార్మెన్స్ చూపిస్తే ఎందుకు పెరిగింది? అటాకింగ్. మనం చూడండి, క్రికెట్ లో ఇంతమంది ఉన్నా కూడా ఏదైతే ఒక ధోనిని, ఒక కోహ్లీని, లేకపోతే ఒక సెహ్వాగ్ లాంటి వాళ్ళని, ఒక సచిన్ లాంటి వాళ్ళని ఎందుకు చెప్పుకుంటాం? అంత విధ్వంసకర బ్యాటింగ్ చేస్తారు కాబట్టి, ఎప్పుడు కూడా అటాకింగ్ మోడ్ లో ఉంటారు కాబట్టి, ఎక్కడో ఒకసారి తప్ప. మీకు రాహుల్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, రాహుల్ ద్రవిడ్ లాంటి వాళ్ళు, ఒక గోడగా నిలబడి మనల్ని ఎన్నో మ్యాచ్లు గెలిపించిన వ్యక్తి, కానీ అతని గురించి చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు అటాకింగ్ కే ఎప్పుడు కూడా ప్రయారిటీ ఉంటుంది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏదైతే సైలెంట్ పాలిటిక్స్, ఏదైతే అగ్రెసివ్ మోడ్ లో ఉండరు, లేకపోతే ఎవరు ప్రత్యర్థుల్ని అంత సీరియస్ గా టార్గెట్ చేయడానికి ఒప్పుకోరు, లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఓకే, మరి పార్టీలో ఉన్న మిగతా నేతలకి ఏమైంది? ఇంత స్థాయిలో విషయం నింపుతా ఉంటే, ఇంత స్థాయిలో విషయం పడతా ఉంటే, అది కూడా రాష్ట్ర రాజధాని అమరావతి మీద మీ కిందకి నీళ్లు వస్తున్నాయని చెప్తా ఉంది కవిత. మీరెందుకు ఖండించే ప్రయత్నం చేయట్లేదు? మీరేం ఆశిస్తున్నారు దీని నుంచి? కనీసం ఒక 4 నేతలు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ లాగా మీరు సమాధానం చెప్పలేరా? అంటే ఆంధ్ర తెలంగాణ విద్వేషాలు ఎందుకని మీరు భయపడతా ఉన్నారా? ఆంధ్ర తెలంగాణ అసలు మ్యాటరే కాదు, అది ఆంధ్ర వర్సెస్ తెలంగాణ ఇష్యూనే కాదు. తెలంగాణ ప్రజలు నిజంగా ఇష్యూ ఉండుంటే నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ 1.5 hour పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కి ఆ ప్రజలే అడ్డుకునేవాళ్ళు. వాళ్ళు వచ్చి నిజంగా వాళ్ళ మనసులో అంత విద్వేషం ఉండి వాళ్ళు కనుక వ్యతిరేకించి ఉంటే ఆంధ్ర ప్రజలను, తెలంగాణ ప్రజలు ఒప్పుకునేవాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్. ఈ నేతలు ఇంతమంది రోడ్డుకు వచ్చి కేకలు పెడుతున్నా, అరుస్తున్నా, పవన్ కళ్యాణ్ 1.5 hour ప్రెస్ మీట్ పెట్టగలిగారు. ఏ ప్రజలు కూడా రోడ్డు ఎక్కి, కామన్ మ్యాన్ ఎవరు కూడా రోడ్డు ఎక్కి మాకు పవన్ కళ్యాణ్ వద్దు, రావద్దు అని చెప్పలేదు, ప్రెస్ మీట్ పెట్టొద్దు అని చెప్పలేదు. అదే ధైర్యం టీడీపీ నేతలు ఎందుకు చేయట్లేదు? ఇంకెంతకాలం డిఫెన్స్ ఆడతారు? చంద్రబాబు నాయుడు టైంలో ఉన్న పాలిటిక్స్ వేరు, ఇప్పుడు ఇది లోకేష్ టైం, ఇప్పుడున్న పాలిటిక్స్ వేరు. మీరెందుకు టీడీపీ నేతలు ఎవరు కూడా రియాక్ట్ కావట్లేదు ఈ అంశం మీద? ప్రధానికి చంద్రబాబు నాయుడు నిన్న ఉదయం మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటివి, హైదరాబాద్, అమరావతి రెండు రాష్ట్రాలుగా ఉండాలి, ప్రపంచ పటంలో ఉండాలి అని చాలా గొప్పగా మాట్లాడారు ఆయన. కనీసం ఆ మెసేజ్ అన్నా మీరు జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, అన్ని రాష్ట్రాల కంటే ముందుండాలి, ప్రపంచ పటంలో ఉండాలి 2 తెలుగు రాష్ట్రాలు అని చెప్పి చాలా మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు 2 ప్రాంతాలు తనకు సమానం అంటే అది 2 కళ సిద్ధాంతం అన్న రోజు మీరు మాట్లాడలేదు. తెలంగాణకి దగ్గరుండి లేకెప్పిస్తే దాని గురించి మీరు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు తెలంగాణని ఆ స్థాయిలో డెవలప్ చేసి హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెడితే దాని గురించి ఇప్పుడు మీరు మాట్లాడట్లేదు. దేని గురించి మాట్లాడతారు మీరు? ఆ స్థాయిలో విషయం నింపుతా ఉంటే, మీ రాష్ట్రం గురించి, మీ అమరావతి గురించి వాళ్ళు విషయం నింపుతా ఉంటే మాకు రోషం వస్తుంది ఏపీ ప్రజలుగా. టీడీపీ నేతలకు రోషం రాదా? టీడీపీ నేతలకు రోషం లేదా? ఇంకెంతకాలం మీరు డిఫెన్స్ ఆడుతూ ఉంటారు? పట్టుమని 4 యువ నేతలు కూడా వచ్చి మీడియా ముందు మాట్లాడలేరా మీరు? మీకంటే ఆ స్థాయిలో మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉందా పార్టీ వైపు నుంచి? మీ క్యాడర్ లో, మేం కాదు ఇది డిబేట్ చేస్తుంది ఈ సబ్జెక్ట్ మీద, మీ క్యాడర్ లో ఏ ఇద్దరు టీడీపీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నా ఇదే చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ చూపించిన ధైర్యం మనం ఎందుకు చూపించలేకపోతున్నాం? పవన్ కళ్యాణ్ చూపించిన తెగువ మనం ఎందుకు చూపించలేకపోతున్నాం? పవన్ కళ్యాణ్ లాగా అంత డేర్ గా మనం ఎందుకు కౌంటర్ చేయలేకపోతా ఉన్నాం అనేది. ఎందుకు టీడీపీ నేతలు ఎంత సైలెంట్ గా ఉన్నారు? ఏ ఇష్యూ వచ్చినా మనం సైలెంట్ గా అంత డిఫెన్స్ లో వెళ్తాం, అంత డిఫెన్స్ ఆడతాం అంటే ఇవాళ క్యాడర్ కి, ఈ జనరేషన్ లీడర్స్ కూడా అది, ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికి కూడా అది నచ్చట్లా. సో ఇవాల్టి జనరేషన్ కి, ఇవాల్టి క్యాడర్ కి అది నచ్చట్లా. టీడీపీలో ఎంతో మంది యువతరం లేడీస్ వస్తా ఉన్నారు, వాళ్ళన్నా ఒక 4 ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి ఇష్యూల మీద మాట్లాడుతూ ఉంది. నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఒకడే మీ శత్రువు. జగన్మోహన్ రెడ్డే కాదు కదా, రాష్ట్రానికి సంబంధించి పక్క రాష్ట్రం నుంచి రాళ్లు పడతా ఉంటే, అకారణంగా అమరావతిని ద్వేషిస్తా ఉంటే, అకారణంగా జగన్మోహన్ రెడ్డి వాయిస్ ని తీసుకొని పక్క రాష్ట్రంలో నేతలు మాట్లాడుతూ ఉంటే దాన్నన్నా మీరు ఖండించే ప్రయత్నం చేయరా? వీళ్ళకి లిక్కర్ స్కామ్ చేసుకోవడానికి ఏమో జగన్మోహన్ రెడ్డి కావాలి, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న నేతలు కావాలి. వీళ్ళ తండ్రి వచ్చి రోజా వాళ్ళ ఇంట్లో ఆయనకి ఇష్టం వచ్చినట్టు భోజనాలు చేసి రాయలసీమ సీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి, పోతిరెడ్డిపాడు ఒక వెడల్పు గురించి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి మరి కాళేశ్వరం శంకుస్థాపనకి తీసుకెళ్లాలి. ఇవన్నీ మీరు మాట్లాడలేరా? మీకంటే సోషల్ మీడియా నయం కదా, సోషల్ మీడియా మాట్లాడుతూ ఉంది ఈ రోజున గట్టిగా. సో టీడీపీ నేతలు ఆలోచన చేయాలి, ఇది కరెక్ట్ టైం. ఇది ఇంకా రాష్ట్రం విడిపోయి 12 ఏళ్ళు అవుతా ఉంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. చక్కగా ఏ ప్రజలు ఎక్కడ చక్కగా పనిచేసుకుంటా ఉన్నారు. వాళ్ళ జీవితాలు కూడా బాగున్నాయి, కొంత మెరుగుపడతా ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో మంచి ప్రభుత్వాల కారణంగా. దాని గురించి అయినా చెప్పే ప్రయత్నం చేయండి మీరు. ఎగైన్ సెంటిమెంట్ ని తీసుకొస్తా ఉంటే తెర మీదకి కేవలం ఆంధ్ర జనం ఒక్కరే ఉన్నారా? ఆంధ్ర ప్రజలు ఒక్కరే ఉన్నారా తెలంగాణలో?
కేటీఆర్ ఏమంటా ఉన్నారు, ఒక్క రక్తం బోటు చెందకుండా తెలంగాణ తెచ్చుకున్నామని కేసీఆర్ అంటా ఉంటే, కేటీఆర్ ఏమో మొత్తం ఎంతో మంది విద్యార్థులు బలిదానాలు రక్త తర్పణాలు అయితే గానీ తెలంగాణ రాలేదన్నారు. వాళ్ళకే కాన్ఫ్లిక్ట్ ఉంది ఆ స్టేట్మెంట్ లో. అవును, మేము కష్టపడి తెచ్చుకున్నాం కాబట్టి మా రాష్ట్రం మీద మాకు ప్రేమ ఎక్కువ అంటారు. అసలు ఆ రోజు అడిగింది తెలంగాణ అయితే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ కదా. అనాథలాగా అప్పులు కుప్పులాగా మిగిల్చి ఇప్పుడిప్పుడే తలెత్తుకునే ప్రయత్నం జరుగుతున్నప్పుడు దాని మీద రాళ్ళు వేస్తా ఉంటే, బండలు పడతా ఉంటే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కారణంగా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం. మళ్ళీ ఇదే స్థాయిలో ఇక్కడ విషయం చెబుతా ఉంటే, మొన్న కూడా కేసీఆర్ బయటకు వచ్చి ఆయన రేవంత్ రెడ్డి గురించి మాట్లాడు, రాష్ట్రం గురించి మాట్లాడు, సిఐ సదస్సు గురించి మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు అంతా డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పేసి. మీరు కేసీఆర్ అంటే లేకపోతే రేవంత్ రెడ్డిని అంటేనో కవితను అంటేనో టార్గెట్ చేస్తే అది పొలిటికల్ విమర్శలు అవుతాయి. సరే, మీ రాజకీయ ప్రయోజనాల కోసం కామ్గా ఉన్నారనుకోవచ్చు. అమరావతి మీద ఈ రోజు విషయం చెబుతా ఉంటే మీకు ఎందుకు నీళ్లు వస్తాయని చెప్తా ఉంటే ఒక్క లీడర్ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించే ప్రయత్నం చేయట్లా, ఈవెన్ మినిస్టర్స్ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.